అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కవపల్లి సత్యనారాయణ గారికి మరియు ఉపగాంధీ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన అందరి పెద్దలకు, అప్పం బ్యాంక్ చైర్మన్ గారు కర్ర రాజశేఖరన్న గారికి, అదేవిధంగా నందెల్లి ప్రకాశన్న గారికి, అక్క రజితారెడ్డి గారికి, ఇల్లక్క గారికి, లతక్క గారికి, పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. మేడిపల్లి చైర్మన్ అన్న గారు ఈ యొక్క కార్య నిర్వహణ అధికారి సత్తు మల్లేశన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా కోసం నన్ను దీవించడానికి, నన్ను ఆశీర్వదించడం, అక్కలకు, అమ్మలకు, తల్లులకు పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తున్నాను. స్థానంలో నీళ్ళ బురద, ఇక్కడి వరకు నీళ్లుంటే ఇదే నీళ్ళకెళ్ళి బండి మీద పోయేటప్పుడు అడ్డం పడుతుంటే అప్పుడు నేను చూసి చెల్లించిపోయి అప్పటిదప్పుడే ఒక 30,000 రూపాయలు పెట్టి డిస్మెంటల్ పోయించి మొరం పోయించినాక ప్రెస్ వాళ్ళు వచ్చి ఇదే రోడ్డును పేపర్లో వేయడం వలన అప్పటిదప్పుడే రోడ్డు శాంక్షన్ అయ్యి రోడ్డు వేయించడం జరిగింది. దిక్కుబొక్కిన ఏడుస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి అండగా, ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరు రాక నిరుపేదలు ఉన్నటువంటి మన డివిజన్లో ఎవరు ముందుకు రాకపోతే ఒక 50 కిలోల బియ్యం ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకులాగా నేను ముందుండి నడిపించి ఒక స్లాబ్ వేయించి స్వామి వారికి ఒక సన్నిధిని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీలో కానీ, దుగ్గుల కాలనీలో కానీ, స్వామి కాలనీలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 10 కాలనీలలో 10 బోర్లను మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న కాలనీలలో బోర్లు వేయించి మీ యొక్క దాహాన్ని తీర్చడం జరిగింది. చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు చేసిన 24 గంటలు మీ ప్రజల అందరి మధ్యలోనే మీ కన్న కొడుకులాగా మెదిలిన అప్పుడు ఎవరు రాలేదు. మీ కొడుకు మారితే తప్ప ఎవరు రాలేదు మన ప్రజలకి. కానీ ఇప్పుడు ఎలక్షన్లు రాగానే అందరూ వస్తున్నారు, ఓటు వేయమని అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు మన డివిజన్కు చేసే సేవ చేసే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీ అందరు కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం. ఒకవేళ ఎవరికైనా ఇళ్ళ జాగ్రత్త అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామని ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఆయనకి ఏ పదవి లేదాడే. ఇంతకుముందు మా డాక్టర్ కవపల్లి సత్యనారాయణ గారు చెప్తున్నారు, ఎవరైనా పుడితే పోతాడు, సత్తే పోతాడు. ఎవరైనా గరీబోళ్ళు నిజంగానే చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నటువంటి సోదరుని మీరందరూ కూడా దయచేసి ఆశీర్వదించి సాయం చేసిండు. రేపు మీరందరూ ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం కార్పొరేటర్కి ఇస్తే ఇక మీ అందరికీ సేవకుడిగా ఒక 5 సంవత్సరాలు చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, అట్లాంటి వ్యక్తి కాకుండా ఇలా మీలో ఒకటిగా ఉంటూ మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న సోదరుడు మారుతి గారిని మీరందరూ కూడా మీ ఇంట్లో బిడ్డలాగా, మీకు సోదరుడిలాగా ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి, మారుతి గారు గెలిస్తే ఇక్కడ నేనుండేది కూడా మీ డివిజన్. ఇక్కడ మాలపల్లి సత్యనారాయణ గారు, మానకొండ సత్యనారాయణ గారు అండగా ఉంటారు, మా సత్తు మల్లేష్ గారు అండగా ఉంటారు. అంతేకాదు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఆట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కానీ, మీకు ప్రభుత్వమే ఈ డివిజన్కు అండగా ఉండి మీకు ఏ పనైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలిచి మీ అందరినీ వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఎవరు ఏం చేసినా, ఏమి ఇచ్చినా, ఏం చేసినా మీరు మంచి నాయకుడిని ఎన్నుకొని
పదవి లేనప్పుడే ఇన్ని పనులు చేసిన మీ మధ్యలో ఉన్న ఒక అవకాశం ఇస్తే మీ అందరికీ ఎంతో సేవ చేసుకొని రుణపడి ఉంటానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి నా యందు దయతలిచి అమ్మా ఒక్క ఓటు, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు మీ కన్న కొడుకులాగా మీకు సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రేగుర్తులో ఉన్నటువంటి గురేజంగల కాలంలో కానీ అక్కడ కానీ ఇక్కడ ఎన్నో ఇంద్రమ్మ ఇల్లు పథకాలు వచ్చింది. నిరుపేదలకు గుడిసెలు ఉన్న ఈ నిరుపేద కుటుంబాలలో ఈరోజు బంగ్లాలు కనబడుతున్నాయి అంటే ఆ యొక్క ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని సగర్వంగా చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఈ కార్యక్రమ ఆర్గనైజర్ సత్తు మల్లేశన్న గారు మన మధ్యలో ఉన్నారు. సత్తు మల్లేశన్న గారు ఇప్పుడు మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, చెయ్యి గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తుకే మన ఓటు. వేదికపైనటువంటి పెద్దలందరికీ అదే విధంగా ఈ యొక్క అస్తపురం మార్తి గెలుపునకు వచ్చినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు హృదయపూర్వక నమస్కారాలు. మనకు ఒక 2 పార్టీలు, ఒక బీజేపీ పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ, ఇవి 2 కూడా గత పార్లమెంట్ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక మన లింగంపల్లి లక్ష్మణ్ గారికి, నవార్ లతా గారికి, అందరికీ మరి ఈ కార్యక్రమానికి అశేషంగా మహిళలు వచ్చారు. మీ అందరు కూడా నమస్తే పెడుతున్నమ్మా. నమస్తేనా? నమస్తే. రేకుర్తి చేసినారని చెప్పినారు. ఇక్కడ నాకు లిస్టే ఇచ్చినారు. సరే, ఏం పనులు చేసిండు? మంచి పనులు చేసిండు. ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ అదేవిధంగా మరి తెలివి ఉందంటే నిధులను తీసుకొచ్చే తెలివి లేదు. ఆయనకు ఒకటి తెలిసిందల్లా, 2 కులాల మధ్య, 2 మతాల మధ్య ఒక పంచాయతీ పెట్టి ఎలక్షన్ల టైంలో 2 కులాల మధ్య, 2 మతాల మధ్య మీ కన్న కొడుకులాగా మిమ్మల్ని కాపాడుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే అని పెన్షన్ లేని వాళ్లకు కానీ, నీళ్లు లేని వాళ్లకు కానీ, రోళ్లు లేని వాళ్లకు కానీ, మోరీలు లేని వాళ్లకు కానీ कांग्रेस पार्टी संग में नहीं कोई का चुप సంతపన్నుడై తెల్లాడు జనముకు ధైర్యమై నిలిచినము, సామ సమాజమని లక్ష్యమయ్యి వాడవాడల కదలినము. గిరిజన విరుద్ధే నీ గొంతుక, సరికొత్త మార్పుకే నీ రాక, మెచ్చిన జననేతవే అస్తపురం మారుతన్నా, జనము కోసమై రణమై రావా, అస్తపురం మారుతన్నా, జనమే మెచ్చిన జననేతవే అస్తపురం మారుతన్నా, జనము కోసమై రణమై రావా, అస్తపురం మారుతన్నా.
పరుగులు పెట్టినవే ప్రజాపాలన సంక్షేమ వారధి నీవు కదిలినవే పుట్టిన వాడకు సేవలు చేయగా ముందుకే వచ్చినవే జాతీయ కాంగ్రెస్ జెండాను చేపట్టి మా ముందుకొచ్చినవే